అందరూ ఇప్పుడు ఇలానే చేస్తున్నారండి. సీలింగ్ ఫ్యాన్స్‌కి హుక్స్ అనేవి మీరు చూస్తున్న విధంగా బోల్ట్ ఫిట్టింగ్స్ తోటి హ్యాంగర్ బోల్ట్‌లయితే ఏవైతే ఉంటాయో, ఈ హ్యాంగర్ బోల్ట్‌లనేవి వేసి డబుల్ హ్యాంగర్ బోల్ట్‌లండి. ఇవి ఏసి ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు ఇప్పుడందరూ. ఇవి వచ్చేసరికి మనకేంటంటే బోల్ట్‌లకి చూస్తున్నారు గదా! ఈ విధంగా మనకి బోల్ట్‌లొస్తాయి. అలాగే మనకి హుక్కులనేవి వస్తాయన్నమాట. ఇవి మొత్తం గూడా కలుపుకొని ఒక రూ. 500 అనేది అవ్వటం జరిగింది. అయితే మనకి జనరల్‌గా ఏంటంటే మనం స్లాబ్ అనేది వేసుకునేటప్పుడు ఈ హుక్స్ అనేవి స్లాబ్‌లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా సెపరేట్‌గా హ్యాంగర్ బోల్ట్‌లు అలాగే మనకి హుక్‌లనేవి తీసుకొచ్చి సీలింగు మనకి పీఓపీ గాని, జిప్సమ్ గాని సీలింగ్ చేయించుకుంటాం గదా! సీలింగ్ చేయించుకున్న తర్వాత డిజైన్‌ని బట్టి మనకి సెంటర్‌లో వీటిలనైతే డిజైన్ చేయించుకుంటున్నారండి. ఎందుకనన్నట్లయితే మనకి స్లాబ్‌లో పెట్టుకొని తర్వాత వాటిలకి సీలింగ్ మన పీఓపీలు, జిప్సమ్‌లు ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు కంపల్సరీ. ఇవి చేయించుకునేటప్పుడు ఏంటంటే మనం స్లాబ్‌లో పెట్టుకునే హుక్స్ అనేవి కొంచెం అటు ఇటు పక్కకి రావడం జరుగుతుంది. దానివల్ల కింద ఉండే పీఓపీ డిజైన్ గాని, మనకి జిప్సమ్ డిజైన్ గాని, డిజైన్‌లో మనకి కొంచెం డిఫరెన్స్ అనేది రావటం జరుగుతుంది. సో, అలా డిజైన్ మనకి చెడిపోకుండా చక్కగా రావటం కోసం ఇప్పుడు ఈ హ్యాంగర్ బోల్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా యూజ్ చేసుకొని మనకి హుక్స్ అనేవి రెడీమేడ్‌గా అంటే స్లాబ్‌తో పని లేదు. స్లాబ్‌లో మనకి రాడ్‌లతో కలిపి పట్టుకొని ఉండవనమాట ఇవి. జస్ట్ మనకేంటంటే కింద నుంచి హోల్స్ అనేవి వేసేసి ఈ ఫిట్టింగ్ అనేది చేసేస్తారు. ఇవి గూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ఫ్యాన్‌లు ఆపుతాయి. అలాగే మనం ఉయ్యాలలు ఇలాంటివి వేసుకొని మనం గూడా ఊగొచ్చు. అంత వెయిట్‌ని గూడా ఇవి ఆపగల కెపాసిటీ కలిగిన మెటీరియలే ఇవైతే. కాకపోతే మనకి ఇవి ఎంత మనం తర్వాత బిగించుకున్నా సరే డైరెక్ట్ మనకి స్లాబ్‌లో రాడ్‌లకి లింక్ చేసుకొని కాంక్రీట్‌తో పాటు కలిపి ఉండే హుక్స్‌కి ఉండే అంత బలం వీటికైతే ఉండదనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవి కూడా మనకి స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా అందరూ యూజ్ చేస్తుంది కూడా ఇదే పద్ధతనమాట. అలాగే ఇక్కడ చూసారు కదా! మొత్తం వచ్చేసరికి ఒక 10 బోల్ట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఒక 5 హుక్కులనేవి తీసుకోవడం జరిగింది. వీటికి వచ్చేసరికి రూ. 500 లోపే మాకు కాస్ట్ అనేది తీసుకున్నారనమాట. ఇక ఇవి ఎవరు బిగిస్తారన్నట్లయితే మనకి ఇవొచ్చేసరికి ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా బిగిస్తారు. లేదు అనుకున్న పనైతే మనకి సీలింగ్ చేయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం పీఓపీ ఇవ్వచ్చు, జిప్సమ్ ఇవ్వచ్చు. ఇలా సీలింగ్ అనేది చేసేవాళ్ళు మాకిలా హుక్కులు గూడా పెట్టాలి అని మనం వాళ్ళకి చెప్పినట్లయితే ఈ హుక్స్ గూడా పెడతారనమాట. దీనికి ఎక్స్‌ట్రా అమౌంట్ ఏం తీసుకోరు. మనకి నార్మల్‌గా తీసుకునే సీలింగ్ కాస్ట్ అనేది తీసుకుంటారు. వీటికేం సెపరేట్‌గా అయితే చార్జ్ అనేది చేయరు. ఎలక్ట్రీషియన్‌లు గూడా మనకి కావాలనుకున్నట్లయితే బిగిస్తారనమాట. జస్ట్ ఒక 5 హుక్స్ గాబట్టే. ఇది మీకు ఇంకా ఎక్కువ ఉండే పనైతే మాత్రం అప్పుడు వీటికి కొంచెం చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, ఇలా మనకి ఈ హ్యాంగర్ హుక్స్ అనేవి ఫిట్టింగ్ అనేది చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. సింపుల్‌గా ఒక రూ. 500 అయిపోతాయండి ఇవైతే ఇప్పుడు. లేదు మాకు ముందుగానే మనం స్లాబ్‌లో పెట్టుకోవాలనుకునే పనైతే అప్పుడు మనకి ఈ సైజులో రావు. వచ్చేసరికి కొంచెం సైజ్ గూడా చిన్నవొస్తాయి. కాకపోతే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటాయి గాబట్టి, అవి సువ్వలతో పాటు కలిపి మనకి జాయింట్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది. వాటికొక 300, రూ. 400 అనేది అవుతుంది. వీటికొచ్చేసరికి ఈ బోల్డ్‌కి కొంచెం కాస్ట్ అనేది పెరగడం జరుగుతుందనమాట. సో, ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక వీటిని ఎలా ఫిట్టింగ్ అనేది చేస్తారన్నట్లయితే మనకి సెంటర్‌లో డిజైన్ అనేది వస్తుంది గదా! ఆ డిజైన్‌ని బట్టి ఫ్యాన్ హుక్ ఎక్కడ రావాలో చూసుకొని కరెక్ట్‌గా అక్కడ ఒక 1 ఫీట్ అనేది కట్ చేస్తారనమాట. ఇక్కడ చూసారు గదా! 1 ఫీట్ అనేది మనకి జిప్సమ్ బోర్డ్ అనేది కట్ చేసుకున్నారు. కరెక్ట్‌గా ఆ సెంటర్‌లో పైన వీళ్ళు చూసుకొని 2 హోల్స్ అనేవి బొక్కలనేవి వేయటం జరిగింది. డ్రిల్లింగ్ మెషిన్ పెట్టేసేసి. ఇప్పుడు ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హోల్స్‌లోకి యాంగర్ బోల్ట్‌లనేవి ఫిట్టింగ్ అనేది చేస్తారు. అది మనకేంటంటే, ఈ హుక్‌కి కంబైన్ జేసేసి మనకి పెట్టడం జరుగుతుందనమాట. అలా పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ విధంగా సుత్తి పెట్టేసి మనకి పైకి బాగా గట్టిగా కొట్టేస్తారనమాట. ఇలా కొట్టేయంగాల్నే ఆ యాంగర్ బోల్ట్‌లనేవి కరెక్ట్‌గా ఫిట్ అయిపోతాయి. ఇక దీనిపైన మనం ఫ్యాన్‌లైనా బిగించుకోవచ్చు, ఉయ్యాలైనా కట్టుకొని మనం ఊగొచ్చనమాట. అంత స్ట్రాంగ్‌గా ఇవి మనకి సెట్ అవుతాయి. మీరు స్లాబ్‌లో పెట్టుకోవాలనుకున్నా అలా చేసుకోవచ్చు. స్లాబ్ తర్వాత మాకు డిజైన్‌లో మాకు ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఇలా చేసుకోవచ్చనమాట. ఇలా మనకి 2 విధాల డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇవి ఎంత కాస్ట్ పడుతున్నాయి ఏంటి అనేది కూడా మీకు క్లియర్‌గా అయితే అర్థమైంది కదా! ఈ చిన్న వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. ఇంత చిన్న విషయాలు కూడా చెప్పాలా అంటే ఇవి తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. ఇవి స్లాబ్‌లో మిస్ అయిపోయి తర్వాత ఎలా చేయాలి ఏంటి అని ఇబ్బంది పడే వాళ్ళని నేను చూస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీగా చెప్తున్నాననమాట.